హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ఒక సరికొత్త కామెడీ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. ఇది కామెడీ రొమాంటిక్ యూత్ డ్రామా అనమాట. మీకు తప్పకుండా నచ్చుతుంది. డ్రామా నేమ్ వచ్చేసి మై మిస్టర్ మర్మెయిడ్ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను లాసరి అడిగాను కదా 3 డ్రామాస్లో ఇదొకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి 200 పీపుల్ ఓటు వేశారు. అందులోన మై మిస్టర్ మర్మెయిడ్ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి చాలామంది రికమెండ్ చేశారు. సో నేను మీ అందరి రికమెండేషన్ మీద నేను తీసుకొని వచ్చేసాను ఈ డ్రామా ఎక్స్ప్లెయిన్. సో డ్రామా స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ డ్రామా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేయండి. ప్లీజ్ 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 లైక్ చేయండి. 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి. అంతేకాక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. అప్పుడే ఎలాంటి వీడియో మీరు మిస్ అవ్వరు. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు మన ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ని. తన పేరు వచ్చేసి ఎందువో. తను ఒక న్యూస్ రిపోర్టర్ అయి ఉండి ఉంటుంది. ఈరోజు తన ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోబోతూ ఉంటుంది. తను చాలా ఎక్సైటెడ్గా ఉండి ఉంటుంది దానికోసం. ఏమో మనకి చూపిస్తారు తయున్ ఇబాయిని. తను వచ్చేసి ఒక స్విమ్మర్ అనమాట. ఈరోజు తన యొక్క ఫస్ట్ స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉండి ఉంటుంది. దానికోసం తను ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇక్కడేమో మన హీరోయిన్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే అటు నుంచి వస్తున్న తయున్ ఉండి చూస్తాడనమాట. తయున్ ఇబాయ్, తన్ని మనం తయున్ అని పిలుద్దాం. ఇక్కడ తను అది చూసరికి చాలా ఇంప్రెస్ అవుతాడు మన హీరోయిన్ విషయంలో. ఇక్కడేమో మన హీరోయిన్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు మర్చిపోయావా ఈరోజు నీ ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇది నువ్వు కరెక్ట్గా చేస్తేనే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది చూడు, ఖచ్చితంగా నువ్వు ఇది కరెక్ట్గా చేయని చెప్పేసి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడనమాట. తను ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకోబోయేది స్విమ్మింగ్ టీమ్ యొక్క కెప్టెన్ అనమాట. తన పేరు వచ్చేసి చిల్లీ ఫాంగ్. తనని ఫాంగ్ అని పిలుద్దాం. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇంకా వెళ్ళి తొందరగా తన ఇంటర్వ్యూ తీసుకో, జాగ్రత్త, నువ్వు సరిగ్గా తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను కూడా సరే అని చెప్పేసి ఎంత హ్యాపీ వెళ్తుంది. ఇక్కడ వాళ్ళ టీచర్ ఉండి తన కెమెరా తనకి ఇస్తాడనమాట, ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పేసి. ఇక్కడ తను కెమెరా తీసుకొని వెళ్తూ ఉంటుంది. తనైతే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తుంది, కానీ అక్కడ తనకన్నా ముందే చాలా మంది ఇంటర్వ్యూ కోసం వచ్చి ఉండి ఉంటారనమాట. ఇక్కడ తను అడిగి వెళ్ళేసరికి చాలా మంది ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండి ఉంటారు. తను చివరికి అయిపోతుంది. ఇక్కడ తనకి ఛాన్స్ దొరకదు అనమాట. అటు నుంచి వాళ్ళు ఎంట్రీ ఇచ్చేసరికి స్విమ్మింగ్ టీమ్ కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చేసరికి న్యూస్ రిపోర్టర్స్ అందరూ తన్ని దొబ్బేసుకొని మరీ ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళని ఫస్ట్ వాళ్ళే ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఇక్కడ మన హీరోయిన్ నుండి నీటిలో పడిపోతుంది. ఇక్కడ తను నీటిలో పడిపోయిన వెంటనే తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో తను 18 ఇయర్స్ ఉన్నప్పుడు తను అనుకోకుండా రివర్లో పడిపోయి ఉంటుంది. తను లోపలికి మునిగి చనిపోయే టైంలో ఒక అబ్బాయి వచ్చి తన్ని కాపాడి ఉండి ఉంటాడనమాట. తను ఎవరో తనకి తెలిసి ఉండి ఉండదు, కానీ తను అప్పటి నుంచి అబ్బాయి తన యొక్క మర్మెయిడ్ ప్రిన్స్గా ఏర్పడి ఉండి ఉంటాడు. తను ఒక్కసారైనా తన్ని కలవాలని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా తనని వెతుకుతూ ఉంటుందన్నమాట. తన్ని ఒక్కసారైనా కలవాలని చెప్పేసి తను ఇంకా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన తర్వాత తన ఎదురుగా తయున్ ఉండి ఉంటాడు. తయున్ నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు నీటిలో పడిపోయావు, నిన్నెవరో స్విమ్మింగ్ పూల్లో దొబ్బేశారు, నేనే నిన్ను కాపాడానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. తయునే తన్ని కాపాడి ఉండి ఉంటాడనమాట. అది చూసి ఇంకా తను ఉండి అడుగుతుంది, అసలుకి నువ్వు ఇప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి కదా, మరి నువ్వు ఇక్కడ ఉంటే మరి కాంపిటీషన్లో అని చెప్పేసి తను టెన్షన్గా అడుగుతూ ఉంటుంది. అది చూసరికి తయున్ నుండి చెప్తూ ఉంటాడు, నువ్వు దిగులు పడకు, మా కోచ్ ఉండి తను స్విమ్మింగ్ కాంపిటీషన్ 1 అవర్ తర్వాత పోస్ట్ పోన్ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అది వినేసరికి తను కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది. తను థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ తను నుండి అంటూ ఉంటాడు, నువ్వు ఏదువో కదా, నువ్వు న్యూస్ రిపోర్టర్ అని అనేసరికి తను నుండి షాక్ అవుతుంది. నీకెలా తెలుసు అని చెప్పేసి అనేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, నాకు ఎలా తెలుసు అంటే నీ ఐడి కార్డ్ చూసి కనిపెట్టానని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి నా ఇంటర్వ్యూ తీసుకోవా నువ్వు అని అనేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది, తీసుకుంటాను, నీ యొక్క కాంపిటీషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా నీ ఇంటర్వ్యూ తీసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తనకి మన తయున్ ఉండి ఒక గిఫ్ట్ ఇస్తాడనమాట. తను ఉండి తన గ్లాసెస్ తనకి ఇస్తాడు. అది చూసరికి తను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ తను ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు నన్ను కాపాడావు కదా, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వు నాకు గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తను ఉండి తన బ్యాగ్లో తన కోసం ఏదైనా గిఫ్ట్ ఉంటుందేమో చెప్పేసి వెతుకుతూ ఉంటుందన్నమాట, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి. కానీ తను చెయ్యి పెడితే తన చేతికి ఒక బాయిల్ ఎగ్ దొరుకుతుందనమాట. అది దొరికేసరికి తనకి చూపిస్తుంది. అది చూపిస్తూ చెప్తూ ఉంటుందన్నమాట, నా బ్యాగ్లో ఇదే ఉంది ప్రస్తుతానికి, నన్ను క్షమించు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మన తయున్ అది చూసి చాలా హ్యాపీగా తను ఉండి అది తీసుకుంటాడు తన రిటర్న్ గిఫ్ట్గా. తను తీసుకుని ఆ నుంచి వెళ్ళిపోతాడు తన కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇక్కడ మన హీరోయిన్ కూడా తనని చీరప్ చేయడానికి వస్తుంది. ఇక్కడ తయున్ ఇంకా కాంపిటీషన్లో ఫస్ట్ ప్లేస్కి వస్తాడు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు తయున్ ఇంకా మన హీరోయిన్. కానీ ఇక్కడ మన హీరోయిన్ బయటకు వచ్చి
వచ్చిన తర్వాత తను ఆ కెమెరా చూసి చాలా అంటే చాలా అప్సెట్ అవుతుందనమాట. వాళ్ళ టీచర్ ఇచ్చిన కెమెరా అది వాటర్‌లో పడి పాడైపోయి ఉంటుంది. వాళ్ళ టీచర్ వచ్చి అడుగుతూ ఉంటాడు, "నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావా లేదా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఫాంగ్‌ది. కానీ తను తీసుకోలేకపోయి ఉంటుంది. తను ఉండి సారీ చెప్తుంది. "ఈసారి ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సారీ" అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి సారీ చెప్తూ, "మీ కెమెరా నీటిలో పడిపోయింది. నేను ఇది రిపేర్ చేయించిన తర్వాత నేను ఖచ్చితంగా తనే ఇంటర్వ్యూ తీసుకుంటాను. నన్ను క్షమించండి" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. వాళ్ళ టీచర్ కూడా తనని క్షమిస్తాడనమాట. కానేమో మన తయూన్ దగ్గర ఆ బాయిల్డ్ ఎగ్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి తినబోతూ ఉంటాడు మన ఫాంగ్. అది చూసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "నువ్వేం చేస్తున్నావు? అది ఎందుకు తీసుకుంటున్నావు నువ్వని" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "నేను ఎగ్గే కదా అని చెప్పేసి తింటున్నాను. అందులో ఏముందని" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "అది నాకు ఒకరు గిఫ్ట్‌గా ఇచ్చారు. అలా గిఫ్ట్‌గా ఇచ్చింది తినడం న్యాయమా" అని చెప్పేసి అంటూ ఉండేసరికి తను ఉండి అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతో ఎక్సైటెడ్‌గా, "ఇంతకు ఎవరు నీకు గిఫ్ట్‌గా ఇచ్చిందని" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "మీకు తనెవరో తెలియదు. నా కొత్త ఫ్రెండ్" అని అనేసరికి ఇక్కడ వాళ్ళు ఇంకెంతో ఎక్సైటెడ్‌గా అడుగుతూ ఉంటారనమాట. "కొత్త ఫ్రెండా? ఎవరు ఇంతకు ఆ కొత్త ఫ్రెండ్?" అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్‌గా అడుగుతూ ఉంటారనమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు, "నేను చెప్పాను కదా! మీకు తనెవరో తెలియదు. తనని మీరు చూడలేరు కాబట్టి మీకు తెలియదని" చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు బయటికొస్తూ ఉంటారు. బయటకొస్తుంటే దారిలో మన హీరోయిన్ ఉండి అవే గ్లాసెస్ పెట్టుకొని తను ఉండి ఎలా ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి ఫాంగ్‌ని తను ప్రిపేర్ అవుతూ ఉంటుందనమాట. తను అంతేకాక అక్కడ స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటుంది ఆ గ్లాసెస్ పెట్టుకొని. అది దొరికిచ్చి మన తయూన్ ఇంకా ఫాంగ్ ఇద్దరు చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసి నవ్వుతూ ఉంటారు. అది చూసేసరికి మన హీరోయిన్ ఉండి కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతుంది. అంతలోనే ఫ్యాంగ్ తన దగ్గరకొచ్చేసి చెప్తూ ఉంటాడు, "నీ పేరు ఎందువో కదా! నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నావు కదా! అంతేకాక నా ఆటోగ్రాఫ్ కూడా కావాలి కదా నీకు" అని చెప్పేసి తనుండి ఇంకా మన తయూన్ ఇచ్చిన గ్లాసెస్ పైన తనుండి సిగ్నేచర్ పెడుతూ ఉంటాడు. అది చూసేసరికి మన తయూన్‌కి నచ్చదనమాట. అంతలోనే హీరోయిన్ కూడా ఉండి చెప్తూ ఉంటుంది, "నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఇలా సిగ్నేచర్ చేయకు. అది నాకు ఒకరు గిఫ్ట్‌గా ఇచ్చారని" అనేసరికి ఫాంగ్ ఉండి అంటూ ఉంటాడు, "గిఫ్ట్‌గా ఇచ్చారా? ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారు?" అని చెప్పేసి తనుండి ఆలోచించి అంటూ ఉంటాడు, "ఈ గ్లాసెస్ ఏనో చూసినట్టున్నాయి. నీకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చినందుకు నువ్వు రిటర్న్ గిఫ్ట్‌గా ఒక బాయిల్డ్ ఎగ్ ఇచ్చావు కదా!" అని చెప్తూ ఉంటాడనమాట. "నీకెలా తెలుసని" మన హీరోయిన్ ఉండి అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, "హా! నాకు తెలుసులే నువ్వు ఎవరికి గిఫ్ట్‌గా ఇచ్చావో, ఎవరు నీకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు" అని చెప్పేసి ఎగ్ సిస్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది వినేసరికి తనకి నచ్చదు మన హీరోయిన్‌కి. "నేను ఎగ్ సిస్టర్‌ని" అని చెప్పేసి తను చాలా అంటే చాలా సీరియస్‌గా ఆ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంకా తన వెంట తయున్ కూడా వెళ్తాడు. వెళ్ళేసి తన్ని ఆపుతాడు. మన హీరోయిన్ నుండి ఎంతో కోపంగా చెప్తూ ఉంటుంది, "నీకు ఆ ఎగ్ ఇచ్చింది నువ్వు ఇలా నీ ఫ్రెండ్స్ ముందు నన్ను టీజ్ చేయడానికా? అవమానించడానికా?" అని అనేసరికి అటు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి చెప్తూ ఉంటారు, "అసలుకి తయున్ ఎప్పుడు ఎలాంటి అమ్మాయిని ఇలా టీజ్ చేయడు. అంతేకాక ఇలాంటి అమ్మాయిని ఇలా తను అవమానించడని చెప్పేసి ఇందులో తను తప్పు లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తయూన్ నుండి తనకి సారీ చెప్తూ ఉంటాడు. నిజంగా నేను ఇలా కావాలని చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాక తను ఉండి చెప్తూ ఉంటాడనమాట, ఫాంగ్ కూడా నిక్ నేమ్ ఉంది తెలుసా? తన నిక్ నేమ్ వచ్చేసి క్యూ అని అనేసరికి మన హీరోయిన్ అది వినేసరికి నవ్వుతూ ఉంటుంది. క్యూఆ ఇదేం పేరు అని చెప్పేసి తనని టీజ్ చేస్తూ ఉంటుంది. అది వినేసరికి ఫ్యాంగ్ ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి నీకు కూడా బాగుంది కదా ఎగ్ సిస్టర్ అనే నిక్ నేమ్ అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, నన్ను ఇంకోసారి ఎగ్ సిస్టర్ అని పిలవకని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ అంతలోనే వాళ్ళ కోచ్ వస్తారనమాట. వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఆ నుంచి పారిపోతారు. ఇక్కడ తయూన్ ఉండి చెప్తూ ఉంటాడు, "నువ్వు దిగులు పడకు, ఖచ్చితంగా ఫ్యాంగ్ ఇంటర్వ్యూ నీకు నెక్స్ట్ టైం ఇప్పిస్తానులే" అని చెప్పేసి తను ఉండి చెప్పి ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసేసరికి మన హీరోయిన్ కూడా తన వెంట పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తనని ఆపేసి తను ఉండి అడుగుతుంది, "నాకు ఈ గ్లాసెస్ ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చావని" అడిగేసరికి తను తన దగ్గరకొచ్చేసి చెప్తూ ఉంటాడు, "నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా" అని చెప్పేసి తన క్లోజ్‌గా వస్తూ ఉంటాడనమాట. అది చూసేసరికి మన హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. హీరోయిన్ నుండి అడుగుతుంది, "నాకు ఈ గ్లాసెస్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చావని" అనేసరికి తన దగ్గరకొచ్చేసి చెప్తూ ఉంటాడు, "నిజం చెప్పాలా? నువ్వు నా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నావు కదా! అందుకోసమే నీకు ఇచ్చానని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తనుండి ఇంకా మన హీరోయిన్ మొత్తం తయూన్ గురించి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటుందనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్ తోటి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు, "అసలుకి ఏమైంది ఇంటర్వ్యూ తీసుకున్నావు కదా" అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "లేదు కుదరలేదు నేను తీసుకుంటాను" అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. అంతేకాక తయూన్ పేరు కూడా చెప్తుందనమాట. తయూన్ కూడా మంచి స్విమ్మర్, తన ఇంటర్వ్యూ కూడా తీసుకోమంటారా అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "తయూనా? ఈ పేరైతే నేను
నేను వినలేదు. నాకు తెలిసి తన ఇంటర్వ్యూ తీసుకోవడం అంత అవసరం ఏమి ఉండదు. ముందైతే నువ్వు ఫాంగ్‌ది ఇంటర్వ్యూ తీసుకో అని చెప్పేసి చెప్తూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. నిజంగా తయున్ గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. తయున్ చాలా మంచి స్విమ్మర్. మీరు అసలుకి తన గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ తనదే తీసుకోమంటారు. ఎందుకంటే తను 18 ఇయర్స్ ఉన్నప్పుడే తను ఏషియన్ కాంపిటీషన్‌లో పాల్గొన్నాడు. తను ఫైనల్ కూడా వెళ్ళేవాడు. కానీ తన మీద ఏదో కేస్ పెట్టేసి ఇంకా తను ఫైనల్‌కి వెళ్ళకుండా చేసేసారు అని అనేసరికి తను ఉండి ఇంకా డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. అవన్నీ చూసేసరికి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటూ ఉంటే తన ఇంటర్వ్యూ తీసుకోవడం మనకి బోనస్‌గానే అనిపిస్తుంది. ఇది గుడ్ చాయిస్ లాగా అనిపిస్తుందని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది కదా! తీసుకోమంటారా తన ఇంటర్వ్యూ? తను నన్ను రిక్వెస్ట్ చేశాడు. తన ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పేసి తీసుకోమంటారా అని అంటూ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తారు వాళ్ళ టీచర్ తోటి. ఇక్కడ ఆడ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. స్విమ్మింగ్ కాంపిటీషన్. అందులో మన తయున్ ఇంకా ఫాంగ్ ఇద్దరు గెలుస్తారనమాట. తయున్ ఫస్ట్ ప్లేస్ వచ్చుంటుంటాడు. ఫాంగ్ సెకండ్ ప్లేస్. ఇక్కడ వాళ్ళిద్దరు గెలిచేసరికి ఇంకా న్యూస్ రిపోర్టర్స్ అందరూ ఉండి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ తయున్ తోటి ఒక న్యూస్ రిపోర్టర్ ఉండి అడుగుతాడు. అసలుకి లాస్ట్ సారి మీ మీద డ్రగ్స్ కేస్ పెట్టి మిమ్మల్ని గేమ్‌లకించి దూరం చేశారు కదా! అది నిజమేనా? డ్రగ్స్ మీరు నిజంగా తీసుకున్నారా అని అనేసరికి ఏదైనా సమాధానం చెప్పండి దీని గురించి అని అనేసరికి మన తయున్ ఉండి సైలెంట్ అవుతాడనమాట. అంతలోనే మన హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది. మీరు అలా ఎలా చెప్పగలుగుతారు? తను డ్రగ్స్ ఏం తీసుకోలేడు. తన గురించి నాకు మొత్తం తెలుసు. మీరు అలా ఎలా చెప్పగలుగుతారు అందరి ముందడ అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ స్టార్ట్ అవుతుందనమాట. వాళ్ళిద్దరు న్యూస్ రిపోర్టర్స్ మధ్యల. ఇక్కడ తయున్ ఉండి చెప్తూ ఉంటాడు. నా మీద డ్రగ్స్ తీసుకున్న ఆరోపణ అయితే ఉంది. కానీ నేను డ్రగ్స్ ఏం తీసుకోలేదని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తయున్ ఉండి మన హీరోయిన్‌ని కలిసి తనకి థాంక్స్ చెప్తాడనమాట. తనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు. అంతేకాక తయున్ ఫ్రెండ్స్ ఇంకా ఫాంగ్ కూడా తనకి థాంక్స్ చెప్తూ ఉంటారు. తనకి సపోర్ట్ చేసినందుకు. ఇక్కడనేమో వాళ్ళ టీచర్ ఉండి తనని తిడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే నువ్వు ఇలా చెయ్యడం వల్ల నీ యొక్క జాబ్‌కి చాలా రిస్క్ ఉంది తెలుసా? మన బాస్ ఉండి మనల్ని తిడతాడు. నీకు తెలుసు కదా! మనం ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము. ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళిపోవాలి. వేరే రిపోర్టర్స్ తోటి గొడవ పడాల్సిన అవసరం ఏముంది? మనం న్యూస్ రిపోర్టర్స్ మన జాబ్ పరంగా మనం వచ్చాము. మన జాబ్ పని చేసుకొని వెళ్ళిపోవాలి. అంతే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టైమ్ ఇలా చేసావంటే ఇంకా నేనేం చేయలేదు. బాస్ ఉండి మన జాబ్ తీసేయడం పక్కా అని చెప్పేసి అనేసరికి తను ఉండి సారీ చెప్తుంది. నెక్స్ట్ టైమ్ నేను ఇలాంటి తప్పు చేయనని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఉండి ఆ నుంచి బయలుదేరుతుంటారు. బయలుదేరుతున్న టైంలో మన హీరోయిన్ పర్స్ ఆడ కింద పడిపోతుందనమాట. తను అది గమనించుకోదు. కానీ పక్కనే ఉన్న లింజీ ఉండి చూస్తాడు. తన గురించి చెప్పాలంటే తను ఇంకో మెయిన్ లీడ్ క్యారెక్టర్. తను ఆ పర్స్ తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ఇక్కడ బస్ ఎక్కిన తర్వాత మన హీరోయిన్‌కి తెలుస్తుందనమాట తన దగ్గర పర్స్ లేదని చెప్పేసి. ఇంకా మనీ ఇలా పే చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే లింజీ వచ్చేసి తనకి బదులుగా తను మనీ పే చేస్తాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తనకి థాంక్స్ చెప్తుంది. తనకి పర్స్ ఇవ్వడు. తను మనీ మాత్రమే పే చేస్తాడు బస్సుకి. ఇక్కడేమో యంగ్ వచ్చేసి ఫాంగ్‌కి గిఫ్ట్ ఇస్తుందనమాట. తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇది తయున్‌కి ఒక అమ్మాయి ఇమ్మని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి ఫాంగ్‌కి ఇచ్చేస్తుందనమాట. ఫాంగ్ వచ్చేసి తయున్‌కి చెప్తూ ఉంటాడు. నీకు ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చిందంట. నీకు గర్ల్స్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి తనని టీజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అదంతా వినేసరికి ఇంకా తను ఉండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. తను ఏది వినొద్దని చెప్పేసి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఆగకుండా తనని మన హీరోయిన్ పేరుతో టీజ్ చేస్తూనే ఉంటారనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఇంకా తన ఇంటికొచ్చిన తర్వాత తను ఉండి మనీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. తన పర్స్ ఎక్కడుందని చెప్పేసి చెక్ చేస్తుంది. కానీ తన పర్స్ దొరకదు. అంతలోనే లింజీ ఉండి తను కాల్ చేసి చెప్తూ ఉంటాడు. మీ పర్స్ నాకు అనుకోకుండా రోడ్డుపై దొరికింది. మీ ఆఫీస్ అడ్రస్ చెప్తే నేను మీకు మీ పర్స్ తిరిగి తెచ్చేసానని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అది వినేసరికి తను ఉండి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. నిజంగా ఎంత మంచి వ్యక్తి తను అని చెప్పేసి తను ఉండి అడ్రస్ చెప్తుందనమాట. ఇక్కడ లింజీ ఉండి కాల్ కట్ చేసిన తర్వాత తను ఉండి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. ఒకసారి తను డ్రంక్ చేసి పడిపోయి ఉంటాడు మన హీరోయిన్ ఆఫీస్ ముందరనే. మన హీరోయిన్ నుండి నైట్ తన వర్క్ అయిపోయిన తర్వాత వస్తున్న దారిలో తను ఉండి చూసేసరికి మన లింజీకి తను హెల్ప్ చేస్తుందనమాట. తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. అప్పటి నుంచి తను ఉండి మన హీరోయిన్‌ని ఇష్టపడడం మొదలుపెట్టి ఉంటాడు. ఇంకా చూడాలి ముందు ముందు తను తయున్‌కి ఇంకా మన హీరోయిన్‌కి మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ తెస్తాడో. ఇక్కడేమో తయున్ ఉండి తను స్విమ్మింగ్ చేస్తూ తన కాలు చాలా అంటే చాలా నొప్పిలేస్తూ ఉంటుందనమాట. అక్కడున్న వాళ్ళ కోచ్ ఉండి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కోచ్ ఉండి తనకి చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్‌కి లించి ఉండి తన పర్స్ తిరిగి ఇవ్వడానికి వస్తాడనమాట. ఇక్కడ తన పర్స్ చూసేసరికి తను చాలా హ్యాపీగా తనకి థాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత అంతలోనే వాళ్ళ బాస్ పిలిచేసరికి వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాళ్ళ బాస్ ఉండి తనని చాలా తిడుతాడనమాట. ఎందుకంటే లాస్ట్ సారి మన తయున్‌కి హెల్ప్ చేసి ఉంటుంది కదా! అందరి ముందు ఆ న్యూస్ రిపోర్టర్‌ని వ్యతిరేకంగా మాట్లాడుతూ దాని విషయంలో తను చాలా తిడుతూ ఉంటాడు. నువ్వేమనుకుంటున్నావు అసలకి? నువ్వు ఇంకా పర్మనెంట్ కాలేదు చూడు నీ జాబ్‌లో నువ్వు ఇలాంటి పని చేశావంటే ఇంకోసారి నేను ఖచ్చితంగా నీ జాబ్‌లోకించి తీసేస్తానని అనేసరికి తను ఉండి చెప్తూ
ఉంటూ నేనైతే కరెక్టే చేశాను కదా! ఇందులో తయం తప్పేం లేదు. అందుకే నేను తన వైపు సపోర్ట్ చేశానని అనేసరికి వాళ్ళ బాస్ ఉండి చాలా కోపడతాడు. ఇప్పుడు నువ్వు నాకు చెప్తావా తప్పు ఒప్పో ఏంటో అని చెప్పేసి అనేసరికి ఇంకా తను ఉండి ఇంకా మన హీరోయిన్‌ని చాలా అంటే చాలా తిడుతూ ఉంటాడు. తను అసలకి మన హీరోయిన్‌ని తిట్టడం అస్సలకంటే అస్సలకి ఆపడనమాట. అదంతా చూసేసరికి అటునుంచి ఒక కొత్త అమ్మాయి జాబ్‌లో జాయిన్ అయ్యి ఉంటుంది. తను అదంతా చూసి ఆడికొచ్చేసి తను ఇంకా అదంతా ఆపేస్తుంది. ఆపేసరికి ఇంకా మన హీరోయిన్ ఉండి తనకి థాంక్స్ చెప్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆనే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళ టీచర్ ఉండి తనని ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పేసి స్టేడియంకి పంపిస్తాడనమాట. ఒకటి కాంపిటీషన్ జరగబోతుంది. అక్కడ నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవాలి వెళ్ళని చెప్పేసి తనని పంపిస్తాడనమాట వాళ్ళ టీచర్. పంపించేసరికి ఇంకా తను కూడా వెళ్తుంది. ఆడికి వెళ్ళేసరికి అక్కడున్న గార్డ్స్ ఉండి తనని లోపలికి పంపించారనమాట. అది చూసరికి నేను న్యూస్ రిపోర్టర్‌ని, నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను లోపల పంపియొచ్చు కదా! అని అనేసరికి తనని పంపించాడనమాట. ఇంకా తను ఎంతో అప్సెట్‌గా బయటకొస్తుంది. కానీ అటునుంచి వేరే డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసేసరికి ఇంకా తను లోపలికి వెంటనే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత స్టేడియం మొత్తం ఖాళీగా ఉండడం చూసేసరికి తనకి అర్థం కాదు. ఎందుకు స్టేడియం ఖాళీగా ఉంది. ఇప్పుడైతే కాంపిటీషన్ ఉంది కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇట్లా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తే తను ఉండి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేసి చూస్తుంది. అందులోకించి సడన్‌గా మన తయున్ బయటకొస్తాడనమాట. తయున్‌ని చూసరికి తను చాలా భయపడిపోయి ఉంటుంది. సడన్‌గా చూసేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆ నుంచి. అది చూసరికి తయున్ ఉండి తన వెంట వెంట వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్‌కి అనుకోకుండా ఒక బాస్కెట్ బాల్ ఉండి తాకబోతూ ఉంటుంది. అది చూసరికి మన తయున్ నుండి సడన్‌గా వచ్చేసి తన్ని కాపాడతాడనమాట. ఇక్కడ తను ఉండి అడుగుతాడు, "అసలుకెందుకు నువ్వు నన్ను చూసి పారిపోతున్నావు" అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే సడన్‌గా నిన్ను చూసరికి నేను భయపడ్డాను. అందుకే పారిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇక్కడేమో ఫాంగ్ అండి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు ఇంగ్లీష్‌లో క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. తనకైతే ఇంగ్లీష్ అస్సలకి రాదు. ఇక్కడ తను ఉండి ఇంగింగ్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాడు. ఈ ఇంటర్వ్యూ మొత్తం మన తయున్ ఉండి హీరోయిన్‌కి చూపిస్తాడు. హీరోయిన్ ఉండి అదంతా చూసరికి చాలా నవ్వుతుందనమాట. ఇక్కడ తర్వాత తయున్ నుండి వాళ్ళ కోచ్‌కి చెప్పేసి హీరోయిన్‌కి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఒప్పిస్తాడనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఛాన్స్ హీరోయిన్‌కి ఇవ్వడానికి. ఇక్కడ మన హీరోయిన్ ఉండి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ కోచ్ ఉండి ఆలోచిస్తుందనమాట. తయున్‌కి తను హెల్ప్ చేసింది కదా! ఆ రోజు న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి. కాబట్టి తను మంచిదని చెప్పేసి ఇంకా మన ఫాంగ్ కూడా ఇంగ్లీష్ నేర్పియమని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తన మాటలు వినేసరికి మన హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది తనకి ఇంగ్లీష్ నేర్పించడానికి. ఇంకా తనకి టీచర్‌గా ఉంటుందనమాట ఫాంగ్‌కి ఇంగ్లీష్ నేర్పించడానికి. ఇక్కడ తను ఉండి కొంచెం టెస్ట్ కూడా పెడుతుంది. కానీ ఆ టెస్ట్‌లో అన్నీ తప్పు తప్పు రాసి ఉండి ఉంటాడు. తప్పు తప్పు చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా మన హీరోయిన్ ఉండి నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ నైట్ అయినా కానీ కూడా మన హీరోయిన్ ఉండి ఇంకా అలాగే ఫాంగ్‌కి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంటుందనమాట. అదంతా చూసరికి మన తయున్ చాలా జెలసీ ఫీల్ అవుతాడు. జెలసీ ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి కూర్చుంటాడనమాట. మన ఫ్యాంగ్‌కి ఉండి హీరోయిన్ ఇంకా నేర్పిస్తూ ఉంటుంది. నైట్ అయినా కానీ కూడా ఇంగ్లీష్ అలాగే నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడనేమో గర్ల్స్ ఉండి గాసిప్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. నీకు తెలుసా ఫ్యాంగ్‌కి ఇంగ్లీష్ ఒక అమ్మాయి నేర్పిస్తుందంట అసలకి. తను ఎలా ఒప్పుకున్నాడు ఒక అమ్మాయి నేర్పించడానికి. ఇది చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నట్టుంది. ఫ్యాంగ్ తనని ఇష్టపడుతున్నట్టున్నాడు అని చెప్పేసి వాళ్ళుండి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంతలోనే అటు నుంచి యంగ్ వస్తుంది. యంగ్ అదంతా వినేసరికి తను చాలా జెలసీ ఫీల్ అవుతుందనమాట. ఎందుకంటే తను ఫ్యాంగ్‌ని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుందనమాట. తనకి ఫ్యాంగ్ అంటే ఇష్టం ఉండి ఉంటాడనమాట. ఇక్కడ తను అదంతా వినేసరికి తను చాలా సీరియస్‌గా వాళ్ళకుండి చెప్తూ ఉంటుంది. ఇంకా ముచ్చట్లు అయిపోయినట్లయితే ఇంకా ట్రైనింగ్ తీసుకుందామా? మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడనేమో మన హీరో తయున్ ఉండి తను మన హీరోయిన్‌ని ఇంకా ఫ్యాంగ్‌ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండడం చూసేసరికి తనకి నచ్చక జెలసీలో తనుండి వాళ్ళిద్దరి మధ్యలో వెళ్తాడు. నాకు ఈ డౌట్ ఉంది క్లియర్ చేస్తావా అని చెప్పేసి హీరోయిన్ నుండే అడుగుతూ ఉంటాడు. అది వినేసరికి ఫ్యాంగ్ ఉండి చెప్తూ ఉంటాడు, "అరే నీకేం డౌట్ నువ్వైతే టాపర్‌వి కదా! నీకేం డౌట్స్ వస్తాయని" చెప్పేసి అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. "లేదు నాకు ఈ చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు అడిగితే ఏమైందని" అంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఫ్యాంగ్ ఉండి చెప్తూ ఉంటాడు, "తను నీకు కాదు టీచర్. నాకు టీచర్. నాకు మాత్రమే టీచర్. తను నాకు మాత్రమే చెప్తుంది. మీకెవరికీ చెప్పదు. వెళ్ళిపో అక్కడ" అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. "మాకు కొంచెం ప్రైవసీ ఇవ్వు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అదంతా వినేసరికి తను మాత్రం అనుంచి కదలడు. కానీ అటునుంచి వస్తున్న యంగ్ ఉంటే అదంతా వింటుందనమాట. తను చాలా అంటే చాలా జెలసీ ఫీల్ అవుతుంది అదంతా వినేసరికి. ఇక్కడ ఇంకా చాలా నైట్ అయ్యేసరికి మన హీరోయిన్‌ని మన హీరో ఉండి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు తోడుగా. ఇక్కడనేమో ఫ్యాంగ్ ఇంకా తను ఆ ఇంగ్లీషే నేర్చుకుంటూ ఉంటాడనమాట. ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని చెప్పేసి తనుండి అలాగే నేర్చుకుంటూ ఉంటాడు. అదంతా మన యంగ్ చూసేసి తనుండి చెప్తూ ఉంటుంది, "నువ్వు నన్ను అడిగినుంటే నేను నీకు
ట్రైనింగ్ ఇస్తుంటి కదా! నేను సరిగ్గా చెప్పనా నీకు? నేనేదైనా తప్పు చెప్తానా నీకు అని అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు. నువ్వు కరెక్టే చెప్తావు కానీ నువ్వు చాలా రూడ్‌గా మాట్లాడతావు. అసలకి నీకు తెలుసా నువ్వు ఎలా అంటావో? ఇలా కాదు, ఇలా చేయి దద్దమ్మ, దద్దమ్మ అని చెప్పేసి నన్ను తిడుతూ ఉంటావు ప్రతిసారి. తిట్టుకుంటూ చెప్తూ ఉంటావు. నాకు నచ్చదలా. కానీ హీరోయిన్ చూడు ఎంత స్వీట్‌గా చెప్తూ ఉంటుంది. ఇలా కాదు, ఇది తప్పు చేశావు, ఇలా చెయ్యి అని చెప్పేసి తను చాలా స్వీట్‌గా చెప్తూ ఉంటుంది. అస్సలకంటే అసలకి తిట్టదు తెలుసా అని చెప్పేసి అనేసరికి తను ఇంకా జెలసీ ఫీల్ అవుతూ ఉంటుందనమాట. చాలా అంటే చాలా జెలసీ. ఇంకా ఫ్యాంగ్ నుంచి తిరిగి వస్తున్న దారిలో తనుండి చూస్తాడనమాట. మన హీరోయిన్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వచ్చుండి ఉంటాడు. ఇక్కడ తనని చూసి చెప్తూ ఉంటాడు. అసలకి ఏం జరుగుతుంది ఇక్కడ? తనేమో నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తే నువ్వేమో తన చుట్టూ తిరుగుతున్నావు. తనని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళావు. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు తనని ఇష్టపడుతున్నావు కదా! అని చెప్పేసి అనేసరికి ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు. లేదు అలాంటిది ఏం లేదు. కానీ తను ఒంటరిగా ఉంది. ఇంత నైట్ అయింది. తను నీకోసం ఇంత నైట్ దాకా ఉండి నీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే నువ్వేమో తనని డ్రాప్ చేయడానికి కూడా ఇంటికి వెళ్ళలేవు. ఎందుకంటే నైట్ అమ్మాయిలు ఒంటరిగా తిరిగితే ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఎవరు బాధ్యులు? అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అందుకే నేను ఇంటి దాకా వెళ్ళాను తోడుగా. అంతే అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత ఫ్యాంగ్ ఉండి మన ఎంగింగ్ ముందరికి వచ్చేసి తనుండి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అదంతా చూసేసరికి మన ఇంగింగ్ ఉండి చాలా సీరియస్‌గా ఉండి అడుగుతూ ఉంటుంది. అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుసుకోవచ్చని అడిగేసరికి తనుండి చెప్తూ ఉంటాడు. ఏం లేదు, ఈరోజు హీరోయిన్ నన్ను ఇంటర్వ్యూ తీసుకోబోతుంది. అందుకే నాకు చాలా టెన్షన్‌గా ఉంది. నేను ఏదైనా తప్పు చేశానేమో అని చెప్పేసి అని అంటుండేసరికి తనుండి చెప్తూ ఉంటుంది. ఇంటర్వ్యూయే కదా! ఎప్పుడు ఇచ్చేటట్టు ఇవ్వు. ఇందులో స్పెషల్ ఏముందని అనేసరికి తనుండి చెప్తూ ఉంటాడు. ఇందులో స్పెషల్ ఏముందా అసలకి? తను చాలా స్వీట్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అదంతా వినేసరికి ఇంకా నేను అసలకి ఏది గుర్తు చేసుకోలేకపోతాను. అంతా మర్చిపోతానని చెప్పేసి తనుండి చెప్తూ ఉండేసరికి ఆ మాటలు వినేసరికి మన ఎంగేజ్‌కి చాలా జలసీ వేస్తుందనమాట. తనుండి తన చేతిలో ఉన్న చాప్ స్టిక్స్‌ని విరిచేస్తుంది తను. అంత జెలసీలో తను ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ తర్వాత తను హీరోయిన్‌ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తుంది. వచ్చేసరికి ఇక్కడ మన ఫాంగ్ ఉండి చెప్తూ ఉంటాడు. నేను నా టీమ్‌తో కలిసి అయితేనే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పేసి అనేసరికి మన హీరోయిన్ నుండి ఇంప్రెస్ అవుతుందనమాట. నిజంగా టీమ్ లీడర్ ఇలాగే ఉండాలి. టీమ్ లీడర్ ఎప్పుడు వాళ్ళ టీమ్ మెంబర్స్ గురించి ఆలోచించాలని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ఇంప్రెస్ అయి ఉండి ఉంటుంది ఫాంగ్ విషయంలో. ఇక్కడ ఫాంగ్ ఉండి ఇంకా మిగతా వాళ్ళ అందరిది ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫాంగ్ ఉండి అడుగుతాడు. నాకు నీ వీచాట్ ఐడీ ఇస్తావా? ఎందుకంటే నీతో చాట్ చేయడానికని అనేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి స్కానర్ బయటికి తీస్తుంది. అది వినేసరికి మన తయూన్ ఇంకా పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఫోన్స్ బయటికి తీస్తారనమాట. వాళ్ళు కూడా స్కానింగ్ చేసుకోవాలని చెప్పేసి. అది చూసరికి ముందు మన హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. కానీ తర్వాత ఇంకా తన నుండి పర్మిషన్ ఇస్తుందనమాట. ఇక్కడ వాళ్ళు నలుగురు స్కాన్ చేసిన తర్వాత వాళ్ళు ఉండి గమనిస్తారనమాట. మన ఫాంగ్ ఉండి గమనిస్తాడు. మన హీరోయిన్ ఇంకా మన హీరో వాళ్ళిద్దరి ఐడీ నేమ్స్ 2 ఒకటే ఉండి ఉంటాయన్నమాట. 2 చాలా అంటే చాలా కలుస్తూ ఉంటాయి. అది చూసేసరికి ఇంకా ఫాంగ్ కూడా చెప్తూ ఉంటాడు. అయితే మన హీరోయిన్ నుండి తయున్ని ప్రేమిస్తున్నట్టుంది. నన్ను ఇష్టపడటం లేదా నువ్వు? నేను అనుకున్నాను నీకు నేనంటే ఇష్టం అని చెప్పేసి. చూడు నేను తనకన్నా ఎంతే హ్యాండ్సమ్‌గా ఉన్నాను చూడు. నీకు తనంటేనే ఇష్టమే ఇంకోసారి ఆలోచించు. తనకన్నా నేనే బెస్ట్ అని చెప్పేసి అనేసరికి తనుండి చెప్తూ ఉంటే లేదు లేదు అలాంటిది ఏం లేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అంతలోనే అక్కడి నుంచి ఎంగేంగ్ వస్తుందనమాట. ఇక్కడ ఎంగేంగ్ కూడా అడుగుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగేసరికి తనుండి చెప్తూ ఉంటాడు. ఫాంగ్ హీరోయిన్‌కి తయున్ అంటే ఇష్టమంట. నేనంటే ఇష్టం లేదంట అని చెప్పేసి చెప్తూ ఉండేసరికి తనుండి చెప్తూ ఉంటుంది. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. తనుండి చెప్తూ ఉంటుంది. ఇదైతే మంచి పనయింది. నీలాంటి దద్దమ్మని ఎవరు ఇష్టపడతారు? నీది గుడ్ చాయిస్ అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఇంకా తర్వాత మన హీరోయిన్‌ని డ్రాప్ చేయడానికి మళ్ళీ వెళ్తాడు తనకు తోడుగా. ఇక్కడ వెళ్తున్న దారిలో తయున్ ఉండి అడుగుతాడు. నువ్వు మరి నా ఇంటర్వ్యూ తీసుకోవా అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి తనుండి చెప్తూ ఉంటుంది. నీ ఇంటర్వ్యూనా? తప్పకుండా తీసుకుంటానని చెప్పేసి తనుండి ఆని ఇంటర్వ్యూ తీసుకుంటుందనమాట. నీ డ్రీమ్ ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఫస్ట్ అది వినేసరికి తనుండి చెప్తుంటాడు. నా డ్రీమ్ వచ్చేసి నేను అందరికన్నా వేగంగా స్విమ్మింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే నా డ్రీమ్ అని అనేసరికి మన హీరోయిన్ నుండి ఇంకా తన ఫేవరెట్ ఫుడ్ ఇంకా తనకిష్టమైనవన్నీ చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా తన బస్ స్టాప్ వచ్చేసరికి ఇంకా తనుండి వెళ్ళిపోతుంది. తను వెళ్తున్న దారిలో తన ఫోటో కూడా తీసుకుంటుందనమాట. తీసుకున్న తర్వాత తనుండి బస్సులో కూర్చొని ఆ ఫోటో జూమ్ చేసి చూస్తూ ఉంటుంది. చూసేసి తనుండి ఎంతో షైగా అనుకుంటూ ఉంటుంది. నిజంగా తను ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది. తను తర్వాత
చాలా అంటే చాలా సిగ్గుపడుతూ ఉంటుందనమాట ఆ ఫోటోని చూసేసి. ఇక్కడనేమో హీరో తిరిగొస్తున్న దారిలో వాళ్ళ టీచర్ ఉండి తనని పట్టుకొని ఉండి అడుగుతాడు. "నువ్వు ఎందుకు ఇలా లేట్ చేస్తున్నావు? నువ్వు ఈ మధ్య నీ యొక్క క్లాసెస్ కూడా చాలా లేట్ వస్తున్నావు. నువ్వు ఆ ఇంటర్వ్యూ తీసుకున్న అమ్మాయితోటి నీకు ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలియదు కానీ, నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు కదా! నీ యొక్క ప్రతి ఒక్క సెకండ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. నీ పరిస్థితి నీకు తెలుసు కదా! ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో నీకు. ఇలాంటి టైంలో నువ్వు ప్రతి ఒక్క సెకండ్ నువ్వు ట్రైనింగ్ తీసుకుంటే కానీ నువ్వు ఫస్ట్ ప్లేస్‌కి రాలేవు. నువ్వు ఇంకోసారి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి కానీ, ఇంకోసారి నువ్వు ఆ అమ్మాయి వెంట కానీ నువ్వు వెళ్తే అస్సలకి బాగోదు చూడు. ఎందుకంటే నువ్వు చాలా టైం వేస్ట్ చేస్తున్నావు ఆ అమ్మాయి చుట్టూ. ఆ అమ్మాయి ఇంటర్వ్యూస్ గురించి నీకెందుకు చెప్పు. తన వర్క్ తనది, నీ వర్క్ నీది. సరేనా అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరోయిన్‌ని ఇంటర్వ్యూస్‌ని చూసేసరికి వాళ్ళ బాస్ చాలా అంటే చాలా మెచ్చుకుంటాడనమాట తనని. తను చాలా బాగా ఇంటర్వ్యూ తీసుకొని ఉండి ఉంటుంది. అదంతా చూసరికి ఇంకా తను వెంటనే వెళ్ళేసి తను ర్యాంక్‌లో ఉన్న తనని తీసుకొని వెళ్ళేసి ఫిఫ్త్ ర్యాంక్‌లో పెడతాడనమాట. అది చూసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ టీచర్ తన దగ్గరకొచ్చేసి చెప్తూ ఉంటాడు. "నువ్వు అప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వకు. ఇంకా ముందు ముందు చాలా ఉంది చేయవలసింది. నెక్స్ట్ జరగబోతున్న డ్రీమ్ కప్‌కి నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవాలి. దానికి సిద్ధంగా ఉండు" అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన ఫాంగ్ ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్ తోటి వాళ్ళ కోచ్ ఉండి చెప్తూ ఉంటుందనమాట. "ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంకా నార్త్ టీమ్‌కి ఇద్దరికీ నేను కలిపి కోచింగ్ ఇస్తాను. మీ ఇద్దరి టీమ్‌లలో ఎవరైతే బెస్ట్ అవుతారో, ఎవరైతే ది బెస్ట్‌గా ఉంటారో నేను వాళ్ళని మాత్రమే జరగబోయే డ్రీమ్స్ కప్‌కి నేను వాళ్ళకి మాత్రమే ప్లేస్ ఇస్తాను. అందుకే అందరూ జాగ్రత్తగా ఈసారి పార్టిసిపేట్ చేయాలి చూడండి" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. "అందరూ జాగ్రత్తగా ఉండండి. ట్రైనింగ్ టఫ్‌గా ఉంటుంది. మీరందరూ చాలా టఫ్‌గా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పటి నుంచి" అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అవన్నీ వినేసరికి ఇంకా మన ఫాంగ్‌కి అయితే నిద్రొస్తూ ఉంటుందనమాట. అదంతా వినేసరికి ఇంకా ఇక్కడ నార్త్ టీమ్ ఉండి మన ఫాంగ్ టీమ్‌ని చాలా అంటే చాలా హేళన చేస్తూ ఉంటారనమాట. "చూస్తూ ఉండండి మిమ్మల్ని ఎలా ఓడగొడతామో మేము" అని చెప్పేసి చెప్తూ ఉంటారు. "అసలుకి మీ యొక్క ప్లేస్ కూడా స్విమ్మింగ్ పూల్ కూడా అంత బాలేదు. ఇక్కడ గ్యాడ్జెట్స్ కూడా అంత బాలేవు" అని చెప్పేసి చాలా అంటే చాలా అవమానిస్తూ ఉంటారు మన ఫాంగ్ టీమ్‌ని. ఇంకా వాళ్ళ యొక్క ప్లేస్‌ని అదంతా చూసరికి మన ఫాంగ్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తనుండి వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇస్తూ తన చేతిని విరగ్గొట్టేంత గట్టిగా పట్టుకొని చెప్తూ ఉంటాడు. "సరే చూద్దాం ఎవరు ఫైనల్‌కి సెలెక్ట్ అవుతారు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే అటు నుంచి ఎంట్రీ ఇస్తాడనమాట నార్త్ టీమ్ యొక్క హెడ్ కెప్టెన్. తన పేరు వచ్చేసి ఓయంగ్. ఇక్కడ తనని చూసేసరికి మన ఫాంగ్ ఉండి షాక్ అవుతాడు. ఇక్కడ చెప్పాలంటే ఫాంగ్ ఇంకా తయూన్ మన హీరో ఇంకా ఓయంగ్ ముగ్గురు చైల్డ్‌హుడ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండి ఉంటారు. కానీ వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏదో ఒక సంఘటన జరిగి ఉంటూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ముగ్గురు విడిపోయి ఉండి ఉంటారు. ఇక్కడ మన ఓయంగ్ రాగానే తనోటి మన ఫాంగ్ తోటి తను బాస్కెట్‌బాల్ మ్యాచ్ పెట్టుకుంటాడు. ఇక్కడ బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లో మన యొక్క ఫాంగ్‌ని ఓడిస్తాడనమాట. ఓయంగ్ ఓడించి చెప్తూ ఉంటాడు. "నేను ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాను. నేను పాత ఓయంగ్‌ని కాదు. నేను ఎలా ఓడిస్తాను? నిన్ను ఓడించి నేను ఫైనల్‌కి వెళ్తాను. మెడల్ కూడా నేనే గెలుస్తాను. నేను ఓడించి తీరుతాను" అని చెప్పేసి ఆ నుంచి వెళ్తూ ఉంటాడు. అదంతా వినేసరికి మన ఫాంగ్ కూడా చెప్తూ ఉంటాడు. "అసలుకి లిటిల్ వన్ ఎలా ఉందని" చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. నీకు లిటిల్ వన్‌కి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇంకోసారి తన గురించి అడగకని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అసలుకి లిటిల్ వన్ ఎవరో తెలుసుకోవాలంటే మనం ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది. సో, ఇక్కడనేమో మనం తయూన్ ఉండి తన రూమ్‌కొచ్చిన తర్వాత తనుండి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అదంతా చూసేసరికి ఫాంగ్ ఉండి చెప్తూ ఉంటాడు. "ఇంకా గతం గురించి ఆలోచించి లాభం లేదు. ఎందుకంటే గతం జరిగిపోయింది. మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడున్న ప్రెజెంట్‌ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ప్రెజెంట్‌ని మనం ఎలా బ్యూటిఫుల్‌గా మార్చుకోగలుగుతామో అది మనం చెయ్యవలసింది. అది మన చేతిలో ఉంది. దాని గురించి ఆలోచించాలి కానీ గడిచిపోయిన కాలం గురించి కాదని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరో నుండి వాళ్ళ ఫ్రెండ్‌కి పార్టీ ఇస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే వాళ్ళ బాస్ ఉండి తనని చాలా మెచ్చుకొని ఉండి ఉంటారు కదా! తన ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయి ఉండి ఉంటుంది. తనుండి ఇంకా పార్టీ ఇస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మాత్రం తనుండి చెప్తూ ఉంటుంది ఒక ఫోటో చూపించి. అందులో మన లింజీ ఉండి ఉంటాడనమాట. తను వన్ సైడ్ ఉండి ఉంటాడు. తన ఫేస్ వన్ సైడే కనిపిస్తూ ఉంటుంది. క్లారిటీ కూడా ఉండి ఉండదు. అది మన హీరోయిన్‌కి చూపించేసరికి తనుండి క్లారిటీగా చూడదనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది. "అసలుకి నీకు తెలుసా? తను ఎంత పెద్ద బిజినెస్ మ్యానో. అసలుకి తన చైల్డ్‌హుడ్‌లోనే తనుండి ఒక పెద్ద ఇన్వెస్టర్ అయ్యాడు. తను ఇన్వెస్ట్ చేసిన కంపెనీ చాలా అంటే చాలా సక్సెస్ అయింది. అంతేకాక తను చాలా డబ్బులు సంపాదించాడు. కోట్లు సంపాదించాడు. కానీ తను సడెన్‌గా ఎందుకో మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికీ తెలియదు. ఇంతవరకు తను ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఒక మిస్టరీగా మిగిలిపోయాడు" అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఇదంతా మన హీరోయిన్ వినేసరికి తనుండి అంటూ ఉంటుంది. ఏంటిది తన విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు
ఇష్టపడుతున్నావు, నీకు తనంటే ఇష్టమా చెప్పు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా వినేసరికి తను ఉండి అలాంటిది ఏం లేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ మన లింజీ క్యారెక్టర్ అనేది కూడా కొంచెం మిస్టరీగానే ఉంటుందన్నమాట. మన లింజీ ఇంతకు ఎవరో తెలియాలంటే తన యొక్క ఫ్లాష్ బ్యాక్ తెలవాలంటే మనకి మనం ముందు ముందు ఎపిసోడ్స్‌లోనే తెలుస్తుంది. అంతలోనే మన లింజీ ఉండి మన హీరోయిన్‌ని చూసి తన దగ్గరికొస్తూ ఉంటాడు. ఇక్కడ లింజీని చూసేసరికి తను ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్‌కి. తనే నాకు పర్స్ తిరిగి తెచ్చిచ్చింది. నాకు తను చాలా హెల్ప్ చేశాడు. తను చాలా మంచివాడని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుందనమాట. తను చాలా మంచివాడని చెప్తూ ఉంటుందనమాట. అదంతా వినేసరికి ఇదంతా సరే కానీ ఇంతకు తన పేరేంటో చెప్పలేవని అనేసరికి ఇంకా తనుండి చెప్తూ ఉంటాడు. తన పేరు లింజిన్ అని అనేసరికి ఆ పేరు వినేసరికి మన హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు షాక్ అవుతారనమాట. ఎందుకో మనం ముందు ముందు ఎపిసోడ్స్‌లో తెలుస్తుంది. సో, ఇక్కడ లింజిన్ క్యారెక్టర్ అనేది చాలా మిస్టరీగా ఉంది కదా! మనకి ఎందుకలా ముందు ముందు మాత్రమే తెలుస్తుంది. సో, ముందు ముందు ఎపిసోడ్స్ అస్సలు మిస్ అవ్వకండి. సో, అలా మిస్ అవ్వకూడదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. స్టోరీ ముందు ముందు చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. అస్సలకి మిస్ అవ్వకండి. సో, లెసన్‌లో మనం చూసాం మన లింజీ వచ్చేసి తన దగ్గర కూర్చుంటాడనమాట మన హీరోయిన్ దగ్గర. ఇక్కడ తనని పేరు అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. తన పేరు జామ్సిలిన్ అని చెప్తూ ఉంటాడు. ఆ పేరు వినేసరికి తను షాక్ అవుతుందనమాట. మన హీరోయిన్ ఫ్రెండ్ తను ఉండి అడుగుతుంది. అయితే నువ్వేనా ఆ ఫేమస్ బిజినెస్ మ్యాన్‌వని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. లేదు అందరూ నన్ను అలాగే అంటూ ఉంటారు. కానీ నేను అది తను కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత తను ఉండి హీరోయిన్‌తో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు ఇప్పుడైతే నువ్వు నాకు రుణపడి ఉన్నావు కదా! నీకు నేను ఎన్నోసార్లు హెల్ప్ చేశాను. నాకొక హెల్ప్ చేస్తావని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. చేశాను. నీకే హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ అడుగని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. నాకు నీ కంపెనీలో నీకు అసిస్టెంట్‌గా నాకు జాబ్ ఇప్పిస్తావా అని అనేసరికి తను ఉండి షాక్ అవుతుంది. అసలుకి ఎందుకు చేయాలనుకుంటున్నావు? నిన్ను చూస్తుంటే చాలా ఎక్స్‌పెన్సివ్ సూట్ ఏసుకున్నావు. చాలా ఎక్స్‌పెన్సివ్ వాచ్, షూస్ అన్నీ ఎక్స్‌పెన్సివ్‌గా పెట్టుకున్నావు. మరి ఇంకా నీకు జాబ్ కూడా అవసరం ఉందా? అని అనేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటారు. లేదు ఇవన్నీ నా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. జాబ్ కోసం అడగటానికి వచ్చాను కదా! అందుకని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతకు నాకు జాబ్ ఇప్పిస్తావా లేదా అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నేనే ఆడ అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. మా టీచర్‌కి నేనే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నేను నీకెలా జాబ్ అడగగలుగుతాను మా బాస్ తోటి. నేనే ఇంకా పర్మనెంట్ కాదు. అయినా కానీ మా జాబ్ చాలా కష్టం అసలకి. వేరే జాబ్ ఏదైనా చూసుకొని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. లేదు నాకు నీతోటే వర్క్ చేయాలని ఉంది. నీతో నేర్చుకోవాలని ఉంది. నువ్వే నాకు ఎలాగైనా హెల్ప్ చేయని చెప్పేసి తను ఉండి వాళ్ళ బిల్ పే చేసి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ అది చూసరికి వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది. తను నీకు ముందుకించే తెలుసా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అడిగేసరికి తను లేదు లేదని చెప్తూ ఉంటుందనమాట. ఇక్కడనేమో తను ఉండి ఇంటర్వ్యూ కోసం వస్తూ ఉంటుందనమాట. స్విమ్మింగ్ కాంపిటీషన్ జరగబోతుందని తెలిసేసరికి వాళ్ళ టీచర్‌తో కలిసి అక్కడ చాలామంది ఉండడం చూసేసరికి న్యూస్ రిపోర్టర్స్ చాలా అంటే చాలా మంది ఉండడం చూసేసరికి తను ఉండి అడుగుతుంది వాళ్ళ టీచర్ తోటి. ఎందుకు ఇక్కడ చాలామంది ఉన్నారని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నార్త్ టీమ్ నుంచి కూడా వచ్చారు కదా న్యూస్ రిపోర్టర్స్. అందులో వాళ్ళ టీమ్ కెప్టెన్ ఓయంగ్ తన ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి వచ్చారు. ఎందుకంటే తను ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అందుకే తన ఇంటర్వ్యూ ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు తన విషయంలో. నీకు చెప్పడం మర్చిపోయాను. F4 బాయ్స్ ఉన్నారు స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో టాప్ ప్లేస్‌లో వాళ్ళు. అందులో ఫాంగ్ ఇంకా ఓయంగ్ ఇద్దరనమాట. ఇంకా ఇద్దరు ఉండి ఉంటారు. వాళ్ళు ముందు ముందు వస్తూ ఉంటారు. వాళ్ళ క్యారెక్టర్స్. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు ఓయంగ్ గురించి. తను బెస్ట్ స్విమ్మర్. అందుకే తన ఇంటర్వ్యూ ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి ఇంతమంది వచ్చారని అనేసరికి ఇంకా అంతలోనే అటు నుంచి ఫాంగ్ వస్తాడు. ఫాంగ్ మన హీరోయిన్‌ని చూసి అంటుంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది. అందరితో పాటు నేను కూడా వచ్చాను నార్త్ టీమ్ ఇంటర్వ్యూ కోసం. నార్త్ ఇంకా సౌత్ ఇద్దరు కలిసారంట కదా! నేను ఇంటర్వ్యూ కోసం వచ్చానని అనేసరికి మన ఫాంగ్ ఉండి తను సెక్యూరిటీ గార్డ్స్‌ని ఒప్పించి తను లోపల తీసుకొని వెళ్తాడు నా ఫ్రెండ్ అని చెప్పేసి. ఇక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడనేమో లోపల ఓయంగ్ ఉండి మన హీరోని టీజ్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే నువ్వు చాలా వీక్‌గా అవుతున్నావు అసలకి. నువ్వు నన్ను గెలవగలుగుతావా? నువ్వు చూస్తూ ఉండు నేను నిన్ను ఓడించి ఫైనల్‌కి ఎలా వెళ్తానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. మన హీరోని చాలా అవమానిస్తూ ఉంటాడు. అదంతా వినేసరికి తను సైలెంట్‌గా ఆ నుంచి వెళ్ళిపోతాడు. కానీ తను గొడవ పెట్టుకోవాలని చెప్పేసి ఓయంగ్ తన వెంట వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా మన హీరో టీం వాళ్ళని గుద్దుకుంటాడనమాట. ఇంకా తనుండి తన వైపు తప్పున్నా కానీ కూడా తనుండి మన హీరో టీం మెంబర్స్‌దే తప్పని చెప్పేసి తను చాలా అంటే చాలా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అంతలోనే అటు నుంచి మన ఫాంగ్ ఉండి హీరోయిన్‌ని తీసుకొని వచ్చేసరికి ఫాంగ్ అది చూసేసరికి తనుండి షాక్ అవుతాడు. తను కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు మళ్ళీ అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు. గొడవ ఆపడానికి చూస్తూ ఉంటాడు. కానీ ఆ గొడవ ఆగే మాటే తీసుకోదనమాట. ఇక్కడ అది చూసేసరికి మన హీరోయిన్ నుండి తన మైక్ తెచ్చి తన దగ్గర పెడుతుందనమాట.
ఉంటుందన్నమాట. అసలుకి ఎలా మొదలైంది గొడవ నాకు కొంచెం చెప్తారా? మీరే కదా ఓయంగ్ అది నార్త్ టీమ్ యొక్క హెడ్ కెప్టెన్ మీరే కదా! అసలుకి చెప్తారా ప్లీజ్? ఎలా ఈ గొడవ స్టార్ట్ అయింది? ఇంతకు ఎవరి తప్పు ఉంది ఇందుల? నేను చాలా అంటే చాలా మంచిగా ఇంటర్వ్యూ తీసుకుంటాను. ప్రతి ఒక్కటి హెడ్‌లైన్స్‌లో ఇస్తాను. ప్లీజ్ చెప్పరా అని చెప్పేసి అడిగేసరికి, ఆ మాటలు వినేసరికి ఇంకా తనుండి మీడియా ముందు అలా మాట్లాడొద్దని చెప్పేసి తనుండి ఇంకా కెమెరా ముందు చెప్తూ ఉంటాడు. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు. మా టీమ్ మెంబర్స్ ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌ని. ఇలాంటి గొడవ ఏం లేదు. అనుకోకుండా చిన్న మిస్‌అండర్‌స్టాండ్ జరిగింది ఇద్దరి మధ్యలో. సో, అలా చిన్న గొడవ అంతే. అందులో నా తప్పే ఉంది. నేను సారీ చెప్తూ ఉన్నాను. అంతలోనే నువ్వు వచ్చావని చెప్పేసి సారీ చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడు. కానీ తనకి చాలా కోపం ఉండి ఉంటుందన్నమాట. తను కెమెరా ముందు అలా చెప్పి ఉండి ఉంటాడు. ఇక్కడ చూసేసరికి మన హీరో చాలా మెచ్చుకుంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ బయటకొచ్చిన తర్వాత ఉండి అడుగుతుంది, "అసలుకి ఏంటిది మీ ఇద్దరి మధ్యలో గొడవ" అని. అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, ఏం లేదు చిన్న గొడవ అంతే అసలుకి. నార్త్ టీమ్‌కి, సౌత్ టీమ్‌కి ఇద్దరి మధ్యలో అస్సలకి పడదు. ఇదంతా పాత నుంచే ఉందిలే గొడవ. అంత పట్టించుకోకని చెప్తూ ఉండేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు మన హీరోయిన్ తోటి, "అసలుకి నువ్వు చాలా ధైర్యవంతురాలివి తెలుసా? తను నీకు ఎదిరిస్తే ఏం చేస్తుంటివి? నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా! ఆయనకని ఇంత ధైర్యంగా చెప్పావని" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "ఎందుకంటే నాతో పాటు నువ్వున్నావు కదా" అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. తను నన్ను ఏమన్నా చేస్తే రిటర్న్‌గా నన్ను కొట్టడానికి వచ్చినాక కూడా నువ్వున్నావు అని చెప్పేసి మాట్లాడానని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఇక్కడ ఇదంతా వినేసరికి మన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నుంచి మన హీరోయిన్ తిరిగొచ్చిన తర్వాత తను ఉండి చూస్తుంది లింజు నుండి తన ఆఫీస్‌లోకి వస్తుంటాను చూసేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "నీకు జాబ్ ఇప్పివ్వడం చాలా కష్టం అని చెప్తున్నాను కదా! వేరే జాబ్ చూసుకో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అంతలోనే అటు నుంచి వాళ్ళ బాస్ వచ్చేసి తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేసి చెప్తూ ఉంటాడు, "అసలుకి మీరు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు. మా కంపెనీకి ఫైనాన్షియల్‌గా మీరు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు చెప్పండి మీకు ఏం చేయాలో అది చేస్తాను. మీకేం కావాలంటే అది చేస్తానని" అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "ఏం లేదు నాకు హీరోయిన్ కస్టడీగా పెట్టు అంతే. కానీ నా ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు" అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. "నా ఐడెంటిటీ దాచిపెట్టాలి చూడండి" అని చెప్పేసి అనేసరికి తను కూడా ఎంతో హ్యాపీగా ఒప్పుకుంటాడనమాట. ఇంత చిన్న ఫీవర్ చేయలేనని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మన హీరోయిన్ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు, "ఇప్పటి నుంచి నీకు లించు ఉండి అసిస్టెంట్‌గా ఉంటాడు. నువ్వు అసలుకి దిగులు పడకు. తను ఏమి అంతగా నేను డిస్టర్బ్ చేయడులే. నీకు అసిస్టెంట్‌గా ఉంటాడు. నీకు తెలిసిందే తనకి నేర్పించు" అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "నేనే మీ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను తనకి నేర్పిస్తాను. నాకెందుకు అసిస్టెంట్" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతలో అటు నుంచి లింజీ ఎంట్రీ ఇచ్చేసరికి తను సైలెంట్‌గా మధ్యలోంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉండి మన హీరోయిన్‌తో అడుగుతూ ఉంటుందనమాట, "అసలుకి ఎందుకు లింజీ నీ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ మన హీరోయిన్ అదంతా వింటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్‌లో మనకి చూపిస్తారు మన హీరోని కలవటానికి ఓయంగ్ వచ్చి ఉండి ఉంటాడు. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, "చాలా ఏళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు నువ్వు? నిన్ను కలుద్దామని చెప్పేసి వచ్చానని" అనేసరికి ఇక్కడ తను ఉండి తనతో మాట్లాడుతూ ఉంటాడు, "నిజంగా నిన్ను కూడా చూసి చాలా ఏళ్ళయింది. ఇంతకు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు సడన్‌గా వచ్చావని" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "ఏం లేదు నేను ఇక్కడ ఒక న్యూస్ రిపోర్టర్‌కి అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఒక క్యూట్ గర్ల్‌కి" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి ఇంకా తను ఉండి అడుగుతాడు, "లిటిల్ వన్ ఎలా ఉందని" చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, "తనైతే బానే ఉందిలే దిగులు పడకని" చెప్తూ ఉంటాడు. అసలుకి లిటిల్ వన్ ఎవరో తెలియాలంటే మనకి ముందే తెలుస్తుంది. సో, ముందు ఎపిసోడ్ అస్సలకి మిస్ అవ్వకండి. అంతేకాక ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొంచెం పరిచయం ఉండి ఉంటుంది. ముందే పరిచయం ఉండి ఉంటుంది. అది కూడా ఎలాగో మనకి ముందే స్టోరీలో తెలుస్తుంది. నిజంగా స్టోరీ ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. డోంట్ మిస్. ఇక్కడ నార్త్ ఇంకా సౌత్ టీమ్ కొలాబరేషన్ వల్ల వాళ్ళు ఉండి ఇంకా ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తారనమాట. ఇక్కడ మన హీరోయిన్ ముందే చెప్తుందనమాట ఓయంకి, "నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడగటానికి వీల్లేదని" చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక న్యూస్ రిపోర్టర్ ఉండి అడుగుతాడనమాట, "అసలుకి ఈ 2 టీమ్‌లో ఏది బెస్ట్ టీమ్ అంటారు మీరు" అని చెప్పేసి అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, "నేను రెండిటికి ది బెస్ట్ కోచింగ్ ఇచ్చాను. 2 టీమ్స్ చాలా బెస్ట్ టీమ్స్. అందులో ఎవరు ఫైనల్‌కి వెళ్తారో వాళ్ళే విన్నర్స్" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అదంతా వినేసరికి ఇంకా మన సౌత్ టీమ్ ఫాంగ్‌ని అడుగుతూ ఉంటారనమాట, "మీరు సౌత్ టీమ్ యొక్క టీమ్ కెప్టెన్ కదా! ఇంకా ఓయంగ్ ఉండి నార్త్ టీమ్ కెప్టెన్ కదా! మీ ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారు ఫైనల్‌లో" అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "ఫైనల్‌లో నాకన్నా బెస్ట్‌గా మన తయ్యూనే ఆడగలుగుతాడు. మీరు ఆ ప్రశ్న తన్నే అడగండి. తయ్యూనా, ఓయంగా వాళ్ళిద్దరిట్లో ఎవరు గెలుస్తారని" చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి తయ్యూన్‌కి చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. తన ఫాంగ్ ఉండి తనకన్నా బెస్ట్ తయ్యూన్ అని చెప్పేసి చెప్పినందుకు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ తన వైపు మల్లుతూ ఉంటారు. ఇక్కడ ఛాన్స్ చూసుకొని మన లింజీ నుండి అడుగుతాడనమాట తనతోటి, "అసలుకి చెప్పండి ఏ ధైర్యంతోటి మీరు ఓయంగ్‌ని ఓడించగలుగుతామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఓయంగ్‌ని ధీటుగా ఎదుర్కోగలుగుతారా మీరు" అని అనేసరికి
తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను ఎలా చెప్పగలుగుతాను, అది ఫైనల్లోనే చూడండి మీరు ఎవరు గెలుస్తారో అని అనేసరికి ఇంకా మొత్తం న్యూస్లో అదే వైరల్ అవుతూ ఉంటుందన్నమాట సోషల్ మీడియాలో. తయ్యూన్ ఒక చిన్న స్విమ్మర్ ఉండి నార్త్ టీం హెడ్ ఓయంగ్ని ఓడించగలుగుతానని చెప్పేసి అందరి ముందు అన్నాడు. అసలుకి తనకి ఏం చూసుకుని అంత ధైర్యం, అసలుకి ఒక టీం హెడ్ని ఇలా అవమానిస్తాడా, అసలుకి ఓయంగ్ని తను ఓడగొట్టగలుగుతాడా అని చెప్పేసి మొత్తం వైరల్ అవుతూ ఉంటాయి అనమాట. అదంతా హీరోయిన్ చూసరికి తను లింజిన్పై చాలా కోపడుతూ ఉంటుంది. ఇక్కడ తర్వాతనేమో మన హీరోని చాలా కోపంగా తను ఉండి ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అది చూసరికి ఫాంగుండి ఆపమని చెప్తూ ఉంటాడు, నీ కాల్ ఇంకా ఇంజూర్ అవుతుంది చూడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను ఎలాగైనా ఫైనల్కి వెళ్ళాలి, నేను ఓయంగ్ని ఓడగొట్టాలంటే నేను చాలా చాలా ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా మన ఫాంగ్కి అంతలోనే మన హీరోయిన్ వీడియో కాల్ చేస్తుంది. మన హీరోయిన్తో ఉండి చెప్తూ ఉంటాడు ఫాంగ్ అసలుకి ఆ ఇంటర్వ్యూ తర్వాతకేంచి తను చాలా టఫ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, తను ఆగకుండా వర్కౌట్ చేస్తున్నాడు అని అనేసరికి మన తయ్యూన్ ఉండి వెంటనే ఫోన్ తీసేసుకొని చెప్తూ ఉంటాడు బయటకు వచ్చేసి, నన్ను ఏం చేయమంటావు, మరి నీకు చెప్పాను కదా నా డ్రీమ్స్ వచ్చేసి నేను ఫాస్ట్ స్విమ్మర్ అవ్వాలని చెప్పేసి, నేను ఫాస్ట్ స్విమ్మర్ అవ్వాలంటే నేను టఫ్ ట్రైనింగ్ తీసుకోక తప్పదు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ ఉంటే సారీ నన్ను క్షమించు, నిజంగా అసలుకి లింజిన్ అలా అడుగుతాడని చెప్పేసి నాకు తెలియదని చెప్పేసి అంటూ ఉండేసరికి తను ఉంటే చెప్తూ ఉంటాడు, ఏం పర్లేదు ఇందులో నీ తప్పలేదని చెప్పేసి నాకు తెలుసులే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదంతా దూరంగా నుంచి ఫాంగ్ ఇంకా తన ఫ్రెండ్ వింటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు, మన తయ్యూన్ ప్రేమలో పడ్డట్టున్నాడు, అసలుకి తయ్యూన్ ఇంకా తను చాలా క్యూట్గా అనిపిస్తారు కదా, వాళ్ళ జంట చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా దూరంగా ఓయంగ్ వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, సరే ఎవరు అమ్మాయి ఇంతకు, కానీ ఎవరైనా సరే అమ్మాయి చూస్తాను నీ లవ్ ఎలా సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంతటితో మన ఈ ఎపిసోడ్ కూడా ఈయన ఎండ్ అవుతుంది.